నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ ఫీల్డ్. మార్కెటింగ్. ఏ ఊరు సార్ మీది? నోపడ ఆర్ఎస్. ఓకే సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక 2-3 మంత్స్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేయగలరని మీరు నమ్ముతున్నారండి? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారండి? పవన్ కళ్యాణ్ గారు అయితే రారు పక్కా. జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎవరో ఒకరు వస్తారు. బట్ మొన్నటి వరకు కొద్దిగా చంద్రబాబు నాయుడు మీద ఇది ఉంది. బట్ ప్రీవియస్ 5 months బ్యాక్ నుంచి అయితే బాగా డెవలప్ చేశారు. ఇదేదో కొద్దిగా ముందర చేస్తుంటే ఇంకా బాగున్నది మా ఇదనమాట. ఊర్లు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే రీసెంట్గా చేస్తున్నారు, అది కూడా ఎలక్షన్ కోసమని అందరికీ తెలిసిపోతుంది. ఇదే డెవలప్మెంట్ కొద్దిగా ముందర ఉంటే బాగానే ఉండేది. తర్వాత ఈ తిత్లికి కూడా బాగానే అందరికి ఇచ్చారు. బట్ ఏంటంటే ఎవరికి రావాలో వాళ్ళకైతే రాలేదని నా అభిప్రాయం. ఎవరైతే అర్హులో వాళ్ళకైతే వచ్చుంటే ఇంకా బాగానే ఉండేది. బట్ దానివల్ల కొద్దిగా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందండి? చంద్రబాబు గారు బాగుంటుంది సార్, ఎందుకంటే నేను వైజాగ్ ఉన్నప్పుడు తిత్లి చూశాను, అదే ఉదురు చూశాను. ఇక్కడ తిత్లి పనితీరు అయితే బాగానే ఉంది. బట్ కొద్దిగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు సన్నకారు రైతులు ఉంటారు కదా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ రావట్లేదు. వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. అదే వాళ్ళ ప్రాబ్లం. అది కానీ కొద్దిగా ఫేస్ చేసి ఉంటే ఇంకా బాగానే ఉండేది శ్రీకాకుళం మొత్తం. ఓకే, అంటే ఎందుకని రాలేదని మీరు అనుకుంటున్నారు? రాలేదంటే మరి పైన వాళ్ళు ఏమంటున్నారంటే కౌలుకి చేసిన రైతుకి యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చింది. బట్ కౌలు రైతుకి ఎవరికి రాలేదు. బట్ ఇప్పుడు నాకుంది 3 ఎకరాలు అంటే నాకు 3 ఎకరాలకి ఎకరన్నరే వచ్చింది. బట్ దాన్ని అడిగితే వస్తాయి అన్నారు. మరి ఎవరికైనా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. అది ఒక్క ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారండి? మినిస్టర్ గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు అందరూ వచ్చారండి, వాళ్ళకి చెప్పాము, వాళ్ళు పడతాయని చెప్పారు. బట్ నాకు కూడా అది వచ్చింది. కొంతమందికి అయితే అది కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నా. నా వరకైతే వచ్చింది, నాకు ఎకరాన వరకు వచ్చింది, నాకు పర్లేదు. రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు అడుగుతుంటే ఇదిగో అదిగో అన్నారు. కానీ మరి కొంతమంది రాలేదని మా ఊర్లోనే టాక్ అనమాట. థ్యాంక్ యూ సార్.